హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మెయిన్ ఏంటి అంటే నాకు ఇద్దరు కింద కమెంట్ చేశారండి. ఏంటి అంటే ఒకరు కలర్స్ అండ్ ఎసెన్స్ గురించి కమెంట్ చేశారు, ఇంకొకరు 500 గ్రామ్స్ కాంపౌండ్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీ చాక్లెట్స్ వస్తాయా, ఈ రెండింటికి నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తానండి. ఫస్ట్ థింగ్ కలర్స్ అండ్ ఎసెన్స్ అండి. కలర్స్ అండ్ ఎసెన్స్ అనేవి స్టార్టింగ్ వీడియోలో ఒకసారి చెప్పాను అనుకుంటా, బట్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ కలర్స్ అండ్ ఎసెన్స్ అనేవి బేకింగ్లో వాడకూడదు, కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇక్కడ మనం వాడే కలర్స్ ఎసెన్స్ అనేవి ఆయిల్ బేస్డ్ కలర్స్, ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ మాత్రమే వాడతాం, వేరేవి మనం యూజ్ చేయకూడదు కూడా. ఎందుకు రీజన్ అంటే మనకు చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి ఆయిల్స్తో చేసి ఉంటారు. సో ఆయిల్స్ అనేవి ఆయిల్స్తోనే బైండ్ అయ్యి మనకి మంచిగా వస్తుంది. ఒకవేళ బేకింగ్లో వాడే ఎసెన్స్లు మీరు వాడినా ఆ టైంకి బాగానే ఉంటాయి, కానీ లాంగ్ రన్ అంటే షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద చాక్లెట్ అనేది తగ్గిపోవడం కానీ, కొన్నిసార్లు కొన్ని బ్రాండ్స్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్ కలర్స్ కానీ ఎసెన్స్ కానీ మీరు కాంపౌండ్ మెల్ట్ చేసేటప్పుడు వేసినప్పుడు అవి కర్డిల్ అయిపోతాయండి. కర్డిల్ అంటే ముద్దగా అయిపోతాయి, అందుకనే అవి వాడకూడదు. ఓకేనా అండి. ఆయిల్ బేస్డ్ కలర్స్, ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ మాత్రమే వాడాలి. దాంట్లో మనకి ఫ్యాబ్ ఒకటి, లెజిట్ ఒకటి, ఒసరో ఒకటి, ఈ 3 దొరుకుతాయి. ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఫస్ట్ అవి ఆయిల్ బేస్డా కాదా అనేది కనుక్కొని మీరు చాక్లెట్స్లో వాడండి. ఓకేనా. అండ్ కొన్ని కాంపౌండ్స్ వస్తాయండి మనకి, ఫ్లేవర్ ఎసెన్స్ కలిపినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీనా, పిస్తా కానీ, ఆరెంజ్ కానీ ఇలా తీసుకోండి, మ్యాంగో కానీ, వాళ్ళే కలర్ వాళ్ళే ఎసెన్స్ కలిపి వేసింటారు. బట్ అవి కంపేర్ టు మనకు వైట్ కాంపౌండ్ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయండి. కొంతమంది ఇంకా రెగ్యులర్గా వెళ్తున్నాయన్న వాళ్ళు డైరెక్ట్గా కాంపౌండ్స్ తెచ్చి మెల్ట్ చేసి మౌల్డ్స్లో పోసుకొని డిమౌల్డ్ చేసి సేల్ చేసుకుంటారు. లేదు అనుకున్న వాళ్ళు ఇలా మనం బయట ఎసెన్స్ కలర్స్ అవి తెచ్చుకొని కలుపుకొని వాడుకుంటాం. ఓకేనండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి క్లియర్ అయింది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 500 గ్రామ్స్ ఆఫ్ కాంపౌండ్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీ చాక్లెట్స్ వస్తాయి. రావు, 100% రావు. ఎందుకు అంటే మీరు 500 గ్రామ్స్ ఆఫ్ కాంపౌండ్ తీసుకొని మీరు మెల్ట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులేషన్ అండి, ఒక మౌల్డ్ తీసుకుంటారు. ఆ మౌల్డ్లో ఒక క్యావిటీ ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 8 to 10 గ్రామ్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ ది మౌల్డ్స్ మీకు 8 to 10 గ్రామ్స్ వస్తాయి. ఓకేనా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ వేసుకుందాం అంటే 10 గ్రామ్స్కి మనం ఎంత కాంపౌండ్ కావాలి? 100 గ్రామ్స్ ఆఫ్ కాంపౌండ్ కావాలి. బట్ ఇక్కడ మనం 120 గ్రామ్స్ అలా తీసుకుంటాం. ఎందుకు అంటే బిగినర్స్ అయితే 120 గ్రామ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం మెల్ట్ చేస్తాము, కలుపుతాము, చేస్తాం, తర్వాత మౌల్డ్స్లోకి వేస్తాం. స్పూన్కి కొంచెం వేస్టేజ్ అవుతుంది, మౌల్డ్స్లో వేసేటప్పుడు కింద కొంచెం పడుతుంది, మౌల్డ్ మీద పడుతుంది, అక్కడ కొంచెం వేస్టేజ్ అవుతుంది, అండ్ గిన్నెకి కొంచెం వేస్టేజ్ అవుతుంది. సో మనం 500 గ్రామ్స్ ఆఫ్ కాంపౌండ్ తీసుకుంటే 500 గ్రామ్స్ ఆఫ్ అంటే 50 చాక్లెట్స్ రావండి. అప్రాక్సిమేట్గా 45 to 47 చాక్లెట్స్ వస్తాయి కరెక్ట్గా చేసుకుంటే. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇది ఒక టైప్ అండి. ఇంకొకటి ఏంటి, మనకు 500 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ తీసుకొని మనకి ఇంకా కొంచెం రావాలి అంటే 48 అలా రావాలంటే మనం నట్స్ యాడ్ చేసాం అనుకోండి, నట్స్ వెయిట్ యాడ్ అయ్యి మనకి కాంపౌండ్ తక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు కొంచెం చాక్లెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇలానే ప్రతి ఒక్క చాక్లెట్కి మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఆ చాక్లెట్ వెయిట్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ క్రిస్పీ వేసాము, రైస్ క్రిస్పీ వేస్తే అవి చూడ్డానికి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, అంటే చూడ్డానికి ఎక్కువ కనిపిస్తాయి, అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కానీ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి చాక్లెట్ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్స్ చెయ్యాలి అంటే మీరు 10 పీసెస్కి రావండి, అప్పుడు 11-12 పీసెస్ వస్తాయి. ఎందుకంటే మనం రైస్ క్రిస్పీ ఎక్కువ వేసాం అనుకోండి, ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కానీ వెయిట్ పెంచదు అది పెద్దగా. సో మీరు 10 to 12 చాక్లెట్స్ వస్తాయి. అలా మీరు ఒక చాక్లెట్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు ఏ మౌల్డ్ వాడుతున్నారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది వెయిట్ అలానే ఉంటుంది, 8 or 10 అలానే ఉంటుంది, కానీ పీసెస్ కూడా చేంజ్ అవుతాయి. సో కస్టమర్కి మీరు ఎప్పుడైనా అప్రాక్సిమేట్గా చెప్పండి, అంతేకాని కరెక్ట్గా 40 చాక్లెట్లు వస్తాయి, 50 చాక్లెట్లు వస్తాయని ఎప్పుడు చెప్పకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 kg చాక్లెట్స్ అనుకోండి, 1/2 kg చాక్లెట్ ఇప్పుడు ఒకవేళ 100 గ్రామ్స్, 1/2 kg కూడా వద్దు, చిన్న క్యాలిక్యులేషన్. 100 గ్రామ్స్ అంటే జనరల్గా మన దృష్టిలో 10 చాక్లెట్స్, కానీ మీరు అలా చెప్పకండి, 9 చాక్లెట్సే చెప్పండి. ఒకవేళ కేజీ చాక్లెట్స్ అనుకుంటే కూడా మీరు 100 చాక్లెట్స్ చెప్పొద్దు,
90 to 95 చాక్లెట్స్ చెప్పండి. 90 to 95 చాక్లెట్స్ వస్తాయండి అని చెప్పండి. ఒకవేళ 1 or 2 పీసెస్ ఎక్కువ వచ్చినా మీరు అందులో వేసేస్తారు. సో ప్రాబ్లం ఉండదు. ఇలా మనం ఒక చాక్లెట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ కుదిరితే మనం కొంతమంది కొన్ని మౌల్డ్సే మెయింటైన్ చేస్తారు కాబట్టి అప్రాక్సిమేట్గా స్టార్టింగ్లో మీరు ఒక చాక్లెట్ చేసి డిమోల్డ్ చేసి ఒక చిన్న వెయింగ్ మిషన్ పెట్టుకొని ఎంత వెయిట్ వచ్చిందని రాసుకోండి. అలా ఒక 10-15 మౌల్డ్స్ చేశారనుకోండి, ఫస్ట్ ఒక 3-4 ఆ మౌల్డ్స్కి చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది ఏ చాక్లెట్ ఎంత ఉంది అని. కొన్నిసార్లు మౌల్డ్ చూడంగానే మీకు అర్థమైపోతుంది అప్రాక్సిమేట్గా ఇది ఇందులో ఇంత పడుతుంది అనేది. సో చెప్పొచ్చు జనరల్గా మనం వాళ్ళు కస్టమర్స్ ఏమైనా స్పెసిఫిక్గా మనకి ఈ మౌల్డ్లో కావాలి అంటే చేస్తాం, కానీ జనరల్గా మనము ర్యాండమ్గానే చేసేస్తాం ఏ మౌల్డ్ అయినా. మరి కొంతమంది కస్టమర్స్ ఇప్పుడు మన దగ్గర కారు గన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి మౌల్డ్స్, అప్పుడు ఏమడుగుతారు, మాకు కార్ షేపే కావాలి, గన్ షేపే కావాలి, లాలీపాప్ షేప్ కావాలంటే అప్పుడు కూడా మీరు కొంచెం వెయ్యి చేసి పెట్టుకుంటే మీకు చెప్పేస్తారనమాట ఎంత వస్తుంది అనేది అప్రాక్సిమేట్గా చాక్లెట్స్. ఏ వేసినా జనరల్గా చెప్పాలంటే కాంపౌండ్లో ఏ వేసినా ఏవి వేయకపోయినా అప్రాక్సిమేట్గా మనకి ఇన్ని చాక్లెట్స్ వస్తాయి అని చెప్పొచ్చు. కేజీకి జనరల్గా 90+ ఈజీగా వస్తాయండి. డేట్స్ చాక్లెట్స్ చెప్పండి మళ్ళీ కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే డేట్స్ అనేది వెయిట్ పెరుగుతుంది. ఇలా మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి వాడే కాంపౌండ్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి. కేజీ డేట్స్ చాక్లెట్స్కి మన కాంపౌండ్ అనేది చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వెయిట్ డేట్స్కే వెళ్ళిపోతుంది కాబట్టి. సో మీరు అది చెయ్యంగా మీకే అర్థమైపోతుంది, ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్యాకింగ్ మెటీరియల్స్ చెప్తానండి. డిఫరెంట్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయని చూపిస్తూ మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఆల్.